హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. చాలామంది అన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసలు వీడియోలు చేయట్లేదని చెప్పేసి, ఎందుకంటే తెలంగాణకు సంబంధించి రౌండ్ 1 రౌండ్ 2 అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో అక్కడ బిజీ షెడ్యూల్ ఉండడంతో నేను తెలంగాణకు సంబంధించిన వీడియోలు చేశాను. ఏపీకి సంబంధించిన వీడియోలు చెయ్యొద్దని కాదు, ఎందుకంటే ఒక కంటెంట్ పైన కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు పొరపాటున ఏదైనా ఏపీది తెలంగాణకి ఏపీ చెప్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం మీద నేను ఏపీకి సంబంధించిన కామెంట్స్ కానీ ఏపీకి సంబంధించిన వీడియోలు కానీ ఏం చేయలేదు. ఐఎమ్ వెరీ సారీ. మీరు చాలా హర్రీబరీలో ఉంటారు. సో కాబట్టి ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే ఇచ్చే క్లారిటీగా ఉండాలి, లేకపోతే పొరపాటున ఏదో చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనే ఉద్దేశం మీద నేను చేయడం లో కొంత లేట్ అయితే అయింది. ఐఎమ్ వెరీ సారీ. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డానండి. సో మరి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మరి కట్ ఆఫ్స్ ఉంటున్నాయా ఏంటి అనేది ఒకసారి మనం థింక్ చేసుకున్న ప్రయత్నం చేద్దాం. అండ్ నేను పదే చెప్తా ఉంటాను ఎప్పుడు కానీ, ఒక వీడియో చేయడానికి మేము ఎక్స్పెక్ట్ చేసేది లైక్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత కంటెంట్ మీకు డెలివరీ చేయాలని ఒక ఆలోచన వస్తుంది. మరి 1-2 గంటల నుంచి వెళ్ళి దానిపైన వర్క్ చేసి వెబ్సైట్లో ఉన్న డేటా సెట్స్ తీసుకొని చేయడానికి చాలా టైం టేకింగ్. ఎందుకంటే మీరే చూసారు, అన్నా గౌరీ కాలేజ్ వచ్చేసింది, తర్వాత గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ వచ్చింది, తర్వాత కొత్త న్యూలీ కొన్ని కాలేజీలో సీట్లు యాడ్ అయినాయి. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవడానికి డే బై డే అసలు గంటకొక అప్డేట్ వచ్చినట్టుగా వచ్చింది. కాబట్టి ఇవన్నీ చేయడానికి కొంత టైం అనేది తీసుకుంది. సో దీంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేశాను. ఇక్కడ పొరపాట్లు వేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి మీరందరూ కూడా మరి లైక్ చేశారని చెప్పేసి అనుకుంటున్నా. ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. వీలైతే ఈ వీడియోని మిగతా అన్ని గ్రూపులలో కూడా షేర్ చేస్తానని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రైట్. సో ఫస్ట్ ఈ కట్ ఆఫ్ల గురించి మాట్లాడదాం. ఆ తర్వాత కూడా నేను ఎలా చేశాను అనేది కూడా మీకు నేను రివ్యూ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఫస్ట్ కేటగిరీయే రౌండ్ 2 కట్ ఆఫ్స్ ఆఫ్టర్ న్యూ సీట్స్. అంటే అది గౌరీ కాలేజ్ కావచ్చు, లేకపోతే జీవీపీటీ కాలేజ్ కావచ్చు, శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో ఇలా కొన్ని కాలేజీల సీట్లు అయితే యాడ్ అయినాయి. వాటికి సంబంధించి అయితే ఏయూ రీజన్కి సంబంధించినటువంటి క్లారిఫై ఈ వీడియోలు ఇస్తాను. ఎస్వీకి సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను. అంటే నాన్ లోకల్కి సంబంధించి కూడా ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అవుతారు. ఈ నాన్ లోకల్కి సంబంధించిన క్లారిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, కొన్ని కేటగిరీలకు సంబంధించిన క్లారిఫికేషన్ ఇప్పుడు వస్తుంది, కొన్ని కేటగిరీలకు సంబంధించిన క్లారిఫికేషన్ ఎస్వీకి సంబంధించి వీడియో చేసిన తర్వాత వస్తుంది. రైట్. సో ఇక మనకు వచ్చినటువంటి కాలేజెస్ కనుక చెక్ చేసుకుంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 150 నుంచి మనకు 150 సీట్స్కి అయితే చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో 26 సీట్లు మనకు అక్కడ యాడ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఆల్ ఇండియా కోటాకు పోయిన తర్వాత మనకు వచ్చే సీట్లని కౌంట్ చేసుకోవాలి కాబట్టి 26 సీట్లు. అన్నా గౌరీ న్యూ కాలేజీ అది 50 సీట్లు వచ్చేసి. శాంతిరామ్ మెడికల్ కాలేజీ చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళకుండా ఒక 25 సీట్లు, అంటే వాళ్ళకి 50 సీట్లు పెరిగినా మనకు కరీంనగర్ కోట కింద వచ్చే సీట్లే ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇది. దీంతో పాటు గాయత్రి విద్యా పరిషత్ అయితే మనకు ఎప్పటి నుంచి చెప్పాను, సో గాయత్రి విద్యా పరిషత్ వస్తుందని. సో అది చాలామంది సీట్లు పోయినాయి, సీట్లు గోవింద అని చెప్పేసి యూట్యూబ్లో ఏదేదో వీడియోలు చేశారు. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నేను ఎప్పుడు కూడా ఏంటంటే హర్రీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏ కాలేజ్ ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చేస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ అందరూ 450 చెప్పారు, 460 చెప్పారు, 70 చెప్పారు, 80 చెప్పారు. నేను చెప్పడమే మీకు గుర్తుందో లేదో, దాదాపుగా మనం అనుకున్నంత ఈజీ ఉండదండి. కిందికి వచ్చిన తర్వాత ఒక్కొక్క మార్క్ పైన చాలామంది ఉంటారు. ఇది మేబీ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ 500 ఉండొచ్చు అని చెప్పేసి నేను వెరీ ఫస్ట్ డే నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. సో ఎందుకంటే మన దగ్గర రకరకాల డేటా సెట్స్ ఉన్నాయి కాబట్టి అది నా దగ్గర ఉంచుకోవడం కంటే మీకే ఇవ్వాలనే ఉద్దేశం మీదే నేను ఈ jaypalande.comని క్రియేట్ చేసి చెప్పాను. ఈ వెబ్సైట్ చూసుకుంటే మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. సో ఎనీవే, ఫస్ట్ మనం అనుకున్నట్టుగా ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా అవే కట్ ఆఫ్స్ వచ్చి కొన్నిట్లలో తగ్గినాయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు పెరిగినటువంటి సీట్లు అంటే అన్నా గౌరీ కాలేజీ, జీవీపీటీ, న్యూ ఆడెడ్ సీట్లు, ఫ్రీ ఎగ్జిట్, నాట్ రిపోర్టింగ్, అన్ని రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని తీసుకున్నాను. ఈ నాట్ రిపోర్ట్లో కూడా రీసెంట్గా ఒక అబ్బాయికి సీట్ ఇచ్చారు, ఎస్టీ అనుకుంటా. సో మీరు సర్క్యులర్ చూసుకోవచ్చు. 75 సీట్లు కదంటే 75 సీట్లలో ఒక సీటు మొన్న రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ ఇచ్చారు. సో ఇవి ఇక దీంతో పాటు మైనార్టీకి సంబంధించిన సీట్లు ఉన్నాయి, ఇంకా దీంతో పాటు స్పెషల్ కేటగిరీ సీట్లు ఉన్నాయి. వాళ్ళ సీట్లు వాళ్ళకే ఉంటాయి తప్ప మనకు వచ్చేది ఏం లేదు. అంటే దీంట్లో మనకు అందుబాటులోకి వచ్చే సీట్లు ఏముంటాయి అంటే
దగ్గర దగ్గర అన్ని స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సీట్లు 69, మైనార్టీకి ఇవ్వాల్సినటువంటి సీట్లు అవి దగ్గర దగ్గర ఒక 100 వరకు, ఇట్లా మొత్తం అన్ని రకాల ఇట్లా 1, 2 కౌంట్ అయినా కావచ్చు, కాబట్టి 1, 2 సార్లు చెక్ చేసుకోండి. సో మొత్తం మీద అయితే మనకు ఎస్వీలో కలిసి వచ్చే సీట్లు 57, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ ఇవన్నీ రకాల ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకు సీట్లు ఇట్లా వస్తున్నాయి. అంటే ఈవెన్ కొత్త కాలేజీలు వచ్చినప్పటికీ అనుకోవచ్చు, అన్న కాలేజీలో సీట్లు పెరిగినాయి. ఎస్, అన్న గౌరవ సీట్లు పెరిగినాయి అని. ఎన్ని పెరిగినాయి? 100 వచ్చినాయి. ఆ 100లో ఎన్ని వచ్చినాయి? మనకు 50 వచ్చినాయి. ఆ 50లో ఒకసారి మీరే థింక్ చేయండి. ఎస్టీకి బీసీబీకే తీసుకుందాం. బీసీబీకి పర్సెంటేజ్ తీసేస్తే 50లో ఎన్ని వస్తాయి? 100 సీట్లకు 5 వచ్చినప్పుడు 50లో ఎన్ని సీట్లు వస్తాయి? ఒక 2-3 సీట్లు కదా వచ్చేది. సో అంటే మనం ఈ పాయింట్ ఆఫ్లో ఆలోచించాలి. అంటే పర్సంటేజ్ కూడా మనం ఆలోచించుకోవాలా. ఇప్పటికే ఎంఆర్సీతోని మీకు ఎక్కడి వరకు సీట్లు లేవని అక్కడి వరకు ఇచ్చేశారు, అక్కడికి ఖాళీ లేవు. సో ఇది నేను స్టార్టింగ్ రోజు చెప్పాను, ఏదైనా సీట్లు ఖాళీ అయితే ఎక్కువ శాతం ఓపెన్కే బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. సో అది లాస్ట్లో మీకు మన వెబ్సైట్లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇక ఇవన్నీ తీసుకున్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో అడిషనల్గా వచ్చిన 26 సీట్లు, అన్నగౌరికి 50 సీట్లు, నెక్స్ట్ శాంతిరామ్లకి 25 సీట్లు, నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్తులకి వెళ్ళి 100 సీట్లు, నెక్స్ట్ ఫిల్గాని సీట్లు, ఈ ఫిల్గాని సీట్లు 179 సీట్లు అని చెప్పాను కదా. ఎన్సీసీ వాళ్ళకే వస్తాయి, ఇంకా వాళ్ళే ఉన్నారు చాలామంది. ఎన్సీసీకి సీట్లు ఇవ్వలేదు, ఇంకా స్పోర్ట్స్లో 20 వాళ్ళ సీట్లు వాళ్ళకే ఉన్నాయి. మైనార్టీ వాళ్ళకే వస్తాయి. ఈ మైనార్టీలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మైనార్టీలో కొంతమంది ఏం చేస్తారంటే, మాకు మైనార్టీలో సీట్ రాలేదని చెప్పేసి బీసీతోని వాళ్ళు కొన్ని కాలేజీలో ఉన్నారు. ఇప్పుడు బాలాజీ మెడికల్ కాలేజ్ వద్దనుకొని మైనార్టీకి పోవచ్చేమో, చెప్పలేం కదా. మహా కాలేజ్ వద్దనుకొని మైనార్టీకి పోవచ్చేమో. ఆడ కొన్ని ఓసీ వాళ్ళు ఉంటారు మైనార్టీస్, కొంతమంది బీసీ వాళ్ళు ఉంటారు, కొన్ని కేసెస్లో బీసీ కూడా ఉంటారు. కాబట్టి సో ఇవి ఏమవుతున్నాయంటే బీసీ వాళ్ళకు మేబీ ఓసీ వాళ్ళకి కొంత బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మైనార్టీ కాలేజ్ ఫిల్ చేయడంతో అక్కడ వచ్చినటువంటి నాన్ మైనార్టీ కాలేజ్ వదిలిపెట్టి మైనార్టీకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఎంతమంది మూవ్ అయ్యారు అనేది కూడా మనం లాస్ట్లో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగింది, ఇప్పుడు కూడా ఇలానే జరగవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మైనార్టీకి సంబంధించిన సీట్లు 99 వాళ్ళకే ఇస్తారు. బట్ ఈ 99 ఎగ్జాక్ట్గా కింది వాళ్ళకే వస్తాయని తెలియదు. పైన ఉన్న వాళ్ళు కొంతమంది వేరే నాన్ మైనార్టీ కాలేజీలు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి స్లైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక క్యాప్ కోట వాళ్ళకే ఉంటాయి. SC1కు సంబంధించి 11 సీట్లు ఇంకా అట్లనే ఉన్నాయి. స్కౌట్స్ సంబంధించి ఈ 11 సీట్లను ఇప్పుడు ఫిల్ చేస్తారు. అంటే జనరల్ కింద చేసుకోవచ్చు. జనరల్ అంటే ఆ SC1లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు లేకపోతే SC2కి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది. స్కౌట్స్కు సంబంధించి 6 వాళ్ళకే వస్తాయి, ఇంకా ఎవరికి ఇవ్వడానికి లేదు. అంటే ఇక్కడ ఈ 179లో మనకు పనికొచ్చే సీట్లు ఏమైనా ఉన్నాయంటే మైనార్టీకి సంబంధించిన ఒక 100 వరకు సీట్లు, ఇక ఈ ఎస్వీకి సంబంధించి ఒక 10 సీట్లు, అంటే ఒక పనిచేసే సీట్లు ఏమైనా ఉన్నాయంటే ఒక 110. మిగతా అన్నీ కూడా స్పెషల్గా అంటే వాళ్ళకే వస్తాయి, ఇక మిగతా వాళ్ళకు రావచ్చే ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు అంటే ఆల్ ఇండియా కోటకి వెళ్ళారు, మాకు సీట్ వద్దనుకొని వెళ్ళారు. నెక్స్ట్ కొంతమంది నాన్ జాయినింగ్ అంటే నాట్ రిపోర్ట్ కూడా వెళ్ళారు, వాళ్ళు 74 మంది. సో 74 ఎందుకు చేశాను అని అంటే, అక్కడ చెప్పాను కదా ఇందాక, ఒక క్యాండిడేట్ రీసెంట్గా ఆయనకు ఎస్టీ క్యాండిడేట్ 2 days బ్యాక్ 3 days బ్యాక్ సీట్ అలాట్మెంట్ అయితే చేశారు. సో మొత్తం మీద అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ క్లియర్ వేకెన్సీస్ అంటాం, ఇక్కడ ఉన్నాయని కూడా క్లియర్ వేకెన్సీస్ అంటాం. బట్ ఇక్కడ వచ్చేసి సీట్లలో మనకు వర్చువల్ వేకెన్సీస్ ఉంటాయి, కొన్ని ఎంఆర్సీ కన్వర్ట్ అయితే, కొన్ని రకరకాలుగా ఉంటాయి, నాన్ లోకల్ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సీట్లకు కొంత డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇలా నేను అన్ని రకాల ఫ్యాక్టర్స్ని డిపెండ్ చేసుకున్నాను. సో ఇవి మనకు అందుబాటులో ఉన్నటువంటి సీట్లు. ఇక వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన డేట్స్, అంటే ఇన్ని సీట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి కదా, ఇన్ని సీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి, మరి దగ్గర 500 సీట్ల దాకా అందుబాటులో ఉన్నాయి. ఈ డేట్స్ మర్చిపోవద్దు. వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఓపెన్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు. మీరు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినటువంటి ఆర్డర్ యాజ్ చీజ్గానే ఉంటుంది. ఇవి స్లైడ్ చేసుకోవడానికి, మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రకరకాల కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే లాస్ట్ వీడియోలో నేను ఏపీకి సంబంధించిన వీడియోలో చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో అక్కడ ఇచ్చినటువంటి ఆ కండిషన్ డిపెండ్ చేసుకొని, అంటే సీట్ అలాట్ అయిన వాళ్ళకి ఒక రకంగా, సీట్ అలాట్ కాని వాళ్ళకి ఒక రకంగా
ఆల్రెడీ ఎవరికైతే మనకు ప్రయారిటీ ఆర్డర్ ప్రకారంగా వచ్చినటువంటి క్యాండిడేట్స్ రకంగా రకరకాల కండిషన్స్ ఉన్నాయి. సరే, వాళ్ళకు సీట్ వచ్చిన వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఎవరికైతే సీట్ రాలేదో మీరు అందరూ ఆప్షన్స్ ఓపెన్ చేయండి. సీట్ రాలేదో మీరు అందరూ ఆప్షన్స్ ఓపెన్ చేయండి. దయచేసి ఓపెన్ చేసేసి ఇప్పుడు వచ్చిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ని యాడ్ చేసేయండి. ఆల్రెడీ సీట్లు కొన్ని పెరిగినాయి కాబట్టి దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి గాయత్రి విద్యా పరిషత్ కొత్తగా వచ్చేసింది, అన్నా గౌరీ కాలేజ్ కొత్తగా వచ్చింది కాబట్టి అవి యాడ్ చేయాల్సిందే. మీరు యాడ్ చేసినా చేయకపోయినా వాళ్ళే యాడ్ చేసామన్నారు. కానీ నేనేం చెప్తా అంటే మీరు యాడ్ చేయండి. యాడ్ చేసేసి మీ దగ్గర వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఉందనుకుంటే రేపు పొద్దున్న అడగచ్చు మీరు, అన్న గౌరీలో నాకు సీటు ఎందుకు రాలేదు, గాయత్రిలో ఎందుకు సీట్ రాలేదండి అంటే ఆ కట్ ఆఫ్ని డిపెండ్ చేసుకొని. కాబట్టి మన దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలంటే కంపల్సరీగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. వాళ్ళు పెడతామంటారు, పెట్టమంటారు, ఆటోమేటిక్గా యాడ్ అవుతుందని చెప్పొచ్చు. కానీ మీరు ఖచ్చితంగా 100% సీట్ రాని వాళ్ళందరూ కూడా దయచేసి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి ఆ కాలేజ్ ఏవైతే వచ్చినా అన్నా గౌరీ కాలేజ్, నెక్స్ట్ జీవీపీటీ కాలేజ్ ఏదైతే వచ్చినో దయచేసి ఆప్షన్స్ పెట్టండి. అది మనకు కేవలం 28 తారీఖు సెప్టెంబర్ వరకే అవకాశం ఉందండి. సెప్టెంబర్ వరకు అవకాశం ఉంది. వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను, ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్డేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఇక కట్ ఆఫ్స్ మీకు డైరెక్ట్గా ఇక్కడ ఒకటే స్క్రీన్ షాట్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకు ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారా, మీరు ఏం చేస్తారో మీరు చూడండి. నేను ఫస్ట్ అయితే కొంత క్లారిఫికేషన్ ఇస్తాను. నేను ఎక్కువ సోది పెట్టదలుచుకోలేదు. సో ఎవరైతే ఇది సోది అనుకుంటున్నారో ఈ స్క్రీన్ షాట్ ఇక్కడ ఒకటి తీసుకొని మీరు ఎగ్జిట్ కావచ్చు. దీనిపైన నేను కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నేను ఎట్లా చేస్తాను ఏంటి అనేది కూడా మీకు కూడా అందరికీ క్లారిటీ ఉండాలి. కాబట్టి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏయుకు సంబంధించి రౌండ్ 1 కట్ ఆఫ్ 500 దగ్గర ఆగింది. మీరు రౌండ్ 1 చూస్తే 501 దగ్గర ఆగింది. 501 దగ్గర ఆగినటువంటి కట్ ఆఫ్ ఇప్పుడు 491కి ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ అందరు క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇంకొక బాక్స్ని చూసింటా ఇటు సైడ్ ఈ పీపీటీలో నేను ఇక్కడ ఒకటి వేసాను. ఇక్కడ ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్ట్ కొట్టిన వాళ్ళ దాంట్లో ఓసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొత్తగా వచ్చిన సీట్లు ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఎఫెక్ట్స్ అంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు. సో ఇవి ఇంపార్టెంట్. అంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి కేటగిరీ సీట్ ఏంటిది, అదేవిధంగా నాట్ రిపోర్టు ఇచ్చినటువంటి సీటుకి కేటగిరీ ఏంటిది, ఎన్ఆర్లో ఏపీ యూఎన్ఆర్లో ఎన్ని సీట్లు కలిసి వస్తున్నాయి, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకుంటే నాకు అనిపించేసింది దాదాపుగా 112 మందికి ఓపెన్లోనే సీట్ వస్తుందేమో. 112 మందికి ఓపెన్లోనే సీట్ వస్తుందేమో. ఇదేం సార్ ఓపెన్లో డైరెక్ట్ సీట్ వస్తుందా అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏవైతే మన కట్ ఆఫ్స్ చూస్తున్నామో బీసీడీ వాళ్ళు ఎక్కడ ఉన్నారండి, 483 దగ్గర ఉన్నారు అంతే కదా రౌండ్ 1లో. మరి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మధ్యలో ఎవరు ఉన్నారా, ఎవ్వరు లేరు, ఛాన్సే లేదు. ఇక ఇంకెక్కడ వస్తుంది, ఎక్కడికంటే 480 దగ్గర పోయింది. మధ్యలో ఎక్కడైనా స్లైడ్ అయితే చాలా స్లైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కావచ్చు. సో దగ్గర 100 మందికి సీట్ అయితే రాబోతుందండి, 100 మందికి సీట్ రాబోతుంది. ఇదేంటి సార్ ఆ 112ని మళ్ళీ పర్సంటేజ్ ప్రకారంగా తీస్తారా అంటే అట్లుండదు. ఎక్కడ ఖాళీ అయింది సీటు, అది యూఆర్ కింద సీటు ఖాళీ అయిందా, ఓసీ కింద సీటు ఖాళీ అయిపోయిందా, ఎంఆర్సీ కింద సీటు ఖాళీ అయిపోయిందా, ఎంఆర్సీ ఇదివరకు ఇచ్చాము. మరి ఈ అప్గ్రేడేషన్ ప్రాసెస్లో డెఫినెట్గా ఓపెన్గా బెనిఫిట్ అవుతుంది. సో అంటే నాకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తున్నా, డెఫినెట్గా ఓపెన్కే అవుతుంది. సరే 112 అనుకున్న కనీసం ఒక 100 సీట్లన్నా వస్తాయి. ఇది నేను వెరీ స్టార్టింగ్ రోజే మీకు చెప్పినట్టున్నాను. సో ఈసారి 495 మనం చూస్తామండి ఏయూ కట్ ఆఫ్ అనుకున్నాం. బట్ కొత్తగా కొన్ని కాలేజెస్ వచ్చాయి కాబట్టి ఆ కాలేజీని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అక్కడి నుంచి ఇంకొక 5 మార్కులు తగ్గుతున్నాయి. సో ఇట్ ఇస్ ఎనీ కాస్ట్ 490 491 రావచ్చండి, 490 491. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఏంటంటే లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఏయూ వచ్చింది, ఎస్వి కట్ ఆఫ్ చెప్పిన తర్వాత, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కట్ ఆఫ్ చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 491 కట్ ఆఫ్ అక్కడ ఎఫెక్ట్ ఎలా అవుతుంది నేను ఎస్విది చేసేటప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే రెండు పక్కన స్క్రీన్లు మీకు చెప్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటివరకు నేను అనుకుంటున్న కట్ ఆఫ్ జయపాల్ సార్ ఇచ్చినటువంటి ఒక కట్ ఆఫ్ 491 రౌండ్ 2కు ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. నెక్స్ట్ బీసీఏకి 463 వచ్చింది, ఇప్పుడు 461, ఒక 2 మార్కులు తగ్గే అవకాశాలు ఉంటాయి. అట్లెట్లా సార్ అంటే దగ్గర 10
మీరే చూడండి, ఒక మార్క్ దగ్గర ఎంతమంది ఉన్నారు? 5 మంది 6 మంది ఉన్నారు. కాబట్టి ఒక 2 మార్కులు తగ్గుతున్నాయి. నేను కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే బీసీ ఏది ఎక్కడ సీట్ ఆగింది అక్కడి నుంచి ఎట్లా కౌంట్ చేసుకోవాలనేది మీకు ఓపిక ఉంటే ఈ వీడియో మొత్తం చూస్తే లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీసీబీకి 450 నుంచి అక్కడి నుంచి ఒక 2 మార్క్స్ తగ్గుతుంది. బీసీసీకి వచ్చేసి ఇవాళ ఉన్నదే 1%, అది ఎట్లా ఉంటుందో చెప్పలేము. అంటే 457 దగ్గర ఆగుతుందా, 459 దగ్గర ఆగుతుందా, అంటే అక్కడ జస్ట్ ఒక మార్క్ అటు ఇటే ఉంది. ఒక పర్సనే మార్కు కాదు, ఒక పర్సన్ అటు ఇటు ఉన్నారు. కాబట్టి 457 459 అన్నట్టుకుంది. బీసీడీకి వచ్చేసి 482, ఒక మార్కు తగ్గుతుంది. నెక్స్ట్ బీసీకి వచ్చేసి 420, ఇక్కడ 394 ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు ఇచ్చాను, ఇక్కడ ఇవి రెండు గుర్తుపెట్టుకొని నేను పదే చెప్తున్నాను. ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ మైనార్టీకి సంబంధించి కన్ఫ్యూజన్ చాలా ఉంటుందండి. మైనార్టీకి సంబంధించిన కన్ఫ్యూజన్ ఎందుకంటే ఇక్కడి నుంచి ఇటు వస్తారో తెలియదు, అక్కడి నుంచి ఇటు వస్తారో తెలియదు. కొంతమంది మైనార్టీలు ఎక్కడైతే ఇప్పుడు బీసీబీలో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ కూడా వస్తారు మళ్ళీ మైనార్టీ. సో ఇలాగ రకరకాల ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. నేను అనుకుంటున్నా యాక్చువల్గా నేను 390 వరకు సేఫ్ అనుకున్నా, బట్ మైనార్టీలో కూడా కొంత కాంపిటీషన్ ఎక్కువనే ఉందండి. మనం అనుకున్న దానికంటే కొంత కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అంటే కొత్తగా సీట్లు వచ్చినాయి కదా సార్, ఒక 100 దాకా సీట్లు వచ్చినాయి అంటే 100లో ఎన్ని సీట్లు వస్తాయి మరి మనకు? ఎన్ని వస్తాయి? 4 కదా సీట్లు వచ్చేది. అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఓపెన్లో కొంతమంది మైనార్టీస్ ఉంటారు. ఆ మైనార్టీస్ అందరూ కూడా మరి ఇప్పుడు మైనార్టీలో సీట్లు దగ్గర 100 సీట్లు ఖాళీ ఉంటాయని అనుకుంటున్నాం. ఓసీ లెక్కలు వచ్చే మైనార్టీలు ఇళ్ళకి వచ్చారనుకో, మైనార్టీలకు వచ్చారనుకోండి, నెక్స్ట్ బీసీబీలోకి వెళ్ళి ఇళ్ళకి వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పైననే అయిపోతుంది. కాబట్టి కిందలకు సీట్ వస్తుందా? 100 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. కానీ కొంతమంది ఇటు వచ్చినప్పుడు మరి ఏం జరుగుతుందో చెప్పలేం కదా. ఎందుకంటే పైన కొన్ని లీస్ట్ కాలేజీలు ఉన్నారు, వాళ్ళకు నిర్మా కాలేజీ కావాలనుకుంటున్నారు, ఫాతిమా కాలేజీ కావాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? మైనార్టీలో సీట్ ఫిల్లింగ్ చేయగానే వాళ్ళు ఒకవేళ మైనార్టీకి సంబంధించిన ఫాతిమా కాలేజీ, నిర్మా కాలేజీ ఆల్రెడీ వీళ్ళు టాప్లో ఆప్షన్ పెట్టుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఈ 100 సీట్లలో ఆ పైన వాళ్ళే మళ్ళీ ఒక 10-20 మంది వీళ్ళకి వస్తారేమో. వీళ్ళకి వచ్చినప్పుడు మళ్ళీ ఈ ఓసీలో తగ్గుతుందేమో, మళ్ళీ బీసీబీలో తగ్గుతుందేమో, బీసీలో కూడా తగ్గుతుందేమో చెప్పలేం. కాబట్టి ఇలా రకరకాల ఫ్యాక్టర్స్తో చేసుకున్నప్పుడు నాకెందుకో ఆ మైనార్టీ అండ్ బీసీ 394 394 మార్క్స్కి కట్ ఆఫ్ అయ్యేలాగా ఉంది. ఇక నెక్స్ట్ ఎస్సీ1, ఈ ఎస్సీ1 గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక వాళ్ళకు సీట్లు వాళ్ళకు దాదాపుగా 10 సీట్లు ఇక్కడ చెక్ చేసుకుంటే 341, వాళ్ళకు ఉండే 2 సీట్లు. వాళ్ళది కూడా ఇట్లానే బీసీసీ ఎట్లయితే ఉందో వీళ్ళది కూడా అక్కడోళ్ళు ఉన్నారు. 322 దగ్గర ఏమో కనిపిస్తున్నట్టుంది. కాబట్టి వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి మనం దాని గురించి డిస్కషన్ ఎక్కువ చేయలేము. ఎస్సీ2 సో 413 మార్కుల దగ్గర ఫస్ట్ రౌండ్ లాగింది. ఇప్పుడు 408. ఎస్సీ2కి 13 సీట్లు కలిసి వస్తున్నాయి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే నాట్ రిపోర్టింగ్లు ఎక్కువ మంది ఉన్నారండి. వీళ్ళు నాట్ రిపోర్టింగ్లు ఎక్కువ మంది కొత్తగా వచ్చిన సీట్లు పెద్ద కలిసి రాలేదు. వాళ్ళకు కొత్తగా వచ్చిన సీట్లు ఎన్ని వచ్చినాయి? కొత్తగా వచ్చిన సీట్లు 8 వచ్చినాయి. నాట్ రిపోర్టింగ్లు 2 ఉన్నాయి. అండ్ ఫ్రీక్స్ తీసుకున్న వాళ్ళు ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకు 13 సీట్ల దాకా కలిసి వచ్చేసినాయి. సో ఇక నాట్ రిపోర్టింగ్ కొట్టిన దాంట్లో కూడా ఎవరు ఎక్కువ కొట్టారు నాట్ రిపోర్టింగు, ఏయూలో కొట్టారా, ఎస్వీలో కొట్టారా, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇంకొక 10 మంది దాకా 12 మంది దాకా సీట్లు వస్తుంది అనుకుంటే ఎస్సీ2 408 మార్క్ దగ్గర మనకు ఆగుతుంది. దగ్గర ఒక 5 మార్క్స్ దగ్గర తగ్గే అవకాశం ఉంది. ఒకసారి మళ్ళీ నేను ఇది కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను, లాస్ట్లో ప్రాక్టికల్స్ చూపిస్తాను, మన వెబ్సైట్ ఎట్లా యూజ్ చేశాను అనేది. ఇక ఎస్టీకి సంబంధించి ఒక 4 మార్క్స్ అయితే తగ్గుతున్నాయి. దగ్గర వాళ్ళకు 11 మంది దాకా ఉన్నారు. సో ఆ 11 సీట్లు అయితే ఉన్నాయి. ఆ 11 సీట్లను ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే 385 నుంచి 381 దాకా వచ్చింది. మైనార్టీకి సంబంధించి సేమ్ 394. సో ఇది నేను చేసిన విధానం ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైనా తప్పులు ఉంటే నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. ఇది ఎగ్జాక్ట్గా అవుతుందా అంటే ఒక 2-3 మార్కులు అటు ఇటు అయితే కావచ్చు, ఒక 2 మార్కులు అటు ఇటు అయితే కావచ్చు. బట్ ఉన్న ఫ్యాక్ట్స్ మనం కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అందరూ అనుకోవచ్చు ఇదేంటన్నా నువ్వు ఏకదమ్ ఓసీ వాళ్ళకు 10 మార్కులు తగ్గించేసినావు, మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క మార్కు తగ్గించావంటే, సో ఇది నేను చేయడం కాదు, ప్రాక్టికల్గా మనం లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి డాటా షీట్స్ చూస్తే అర్థమైపోతుంది. సో ఎవరికైతే డౌట్ వచ్చిందో ఇప్పుడు నేను కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను, ఆ ఫ్యాక్టర్స్ని డిపెండ్ చేసుకొని మనం చూద్దాం. సో వెబ్ ఆప్షన్స్ మరొకసారి చెప్తున్నా, మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఈ వీడియో నచ్చితే కంటిన్యూగా చూడండి. నేను ఇంకొక 10-15 మినిట్స్ ఇంకా ఎక్స్టెండ్ చేసి చెప్తాను.
వెబ్ ఆప్షన్స్ 26వ తారీఖు నుంచి, వెబ్ ఆప్షన్స్ 28వ తారీఖు సాయంత్రం 8 గంటల వరకు ఉంది. 28వ తారీఖు సాయంత్రం 8 గంటల వరకు ఉంది. అందరూ ఓపెన్ చేసి కొత్తగా వచ్చిన కాలేజ్ని ఆ డ్రాగ్ అండ్ డ్రాప్ని యూజ్ చేసుకొని అది ఫిక్స్ చేయండి. అది కంపల్సరీ పెట్టండి. మీరు పీడిఎఫ్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. నేను పదే పదే చెప్తున్నా. ఓకే, రైట్. సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా అందరూ చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు కూడా నేను మీ నుంచి ఒక లైక్, ఒక కమెంట్, ఒక షేరు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు నేను పదే పదే చెప్తున్నా అంటే అడిగిన క్వశ్చనే 10 సార్లు అడుగుతున్నారండి. తెలంగాణలో కూడా సేమ్ కట్ ఆఫ్ రోజు చెప్తానే అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్ అవుతుంది. అలాంటిది రిపీట్ కావద్దు అనుకుంటే నేను చేసే వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్, దాని పక్కన బెల్ ఐకాను, తర్వాత కమెంటు, షేరు, లైక్ చేస్తే వస్తాయి. ఇక నుంచి ఏపీకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు ఏది వచ్చినా కూడా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇక ప్రాక్టికల్స్ విషయానికి వచ్చేద్దాం. సో అందరికీ ఎక్కడ డౌట్ వస్తుంది అని అంటే ఒకసారి మనం ప్రాక్టికల్గా నేనంటే ఏదైతే వర్కౌట్ చేస్తానో అదంతా కూడా మీకు రఫ్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మీకు అర్థమైపోతుంది. సో ఒకసారి నేను ఉన్నటువంటి చేసినటువంటి ఎక్సెల్ షీట్లు, రకరకాల ఎక్సెల్ షీట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రఫ్ డాక్యుమెంట్ అంటే ఎంత చేయాల్సి వచ్చింది అనేది కూడా మీకు నేను చెప్పాలి. ఇవన్నీ కూడా ఏ ఫ్యాక్టర్స్ తీసుకున్నాను అనేది. రైట్. సో ఫస్ట్ నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్, ఇక్కడ ఇది సీట్ మ్యాట్రిక్స్ అవుట్. ఓకే, ఇక్కడ ఉన్నట్టు సీట్ మ్యాట్రిక్స్. ఓకే, రైట్. ఇక్కడ ఎస్వి నుంచి, ఎన్ఆర్ నుంచి అండ్ ఎఫెక్స్ నుంచి టోటల్ ఇవన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ మనకు ఖాళీ అయ్యే సీట్లు ఉన్నాయి. కాకపోతే ఎస్వీలో ఎక్కువ మొత్తంలో, ఓసీలో ఖాళీ అయితే ఈ సీట్లు ఎవరు పట్టుకుపోతారంటే ఈ సీట్లు పట్టుకుపోయేటోళ్ళు ఏయూ వాళ్ళే. అన్రిజర్వ్డ్ కోటా కింద కనుక ఎస్వీలో ఖాళీ అయితే అన్రిజర్వ్డ్ కోటా కింద అంటే ఏపీయూఆర్ కింద ఎస్వీలో సీటు ఖాళీ అయితే ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే ఏయూ వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది. ఎందుకు సార్ అంటే వాళ్ళ కట్ ఆఫ్ ఆల్రెడీ తగ్గిపోయి ఉంది. అన్రిజర్వ్ కోటాలో మళ్ళీ క్యాచ్ చేసుకునే క్యాపబిలిటీ ఎవరికి ఉంది అని అంటే ఏయూ వాళ్ళకే ఉంటుంది. సో ఇది అక్కడ ఉన్నట్టు కట్ ఆఫ్ని డిపెండ్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ ఎస్వీకి సంబంధించి మొత్తం ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా నాట్ రిపోర్ట్ కొట్టిన ఏంటంటే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఎస్వీలో టోటల్ సీట్లు ఎన్ని ఉన్నాయి, ఏయూ నుంచి ఎట్లు ఉన్నాయి, ఎస్వీ నుంచి ఇట్లా 1-2 కౌంట్ అటు ఇటు అయితే కావచ్చు. కాబట్టి ఇది రఫ్గా నేను చేసుకున్నటువంటి క్యాల్కులేషన్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఇక దీంట్లో చాలామంది ఇంకా మనకు ఫీల్ కాని సీట్లు ఉన్నాయంటే 179 సీట్లు ఉన్నాయి నాన్న. ఈ 179 సీట్లలో మైనార్టీ 99 ఉన్నాయి. వాళ్ళకి ఇస్తారు. ఈ ఎన్సీసీ అయినా పని చేస్తే వాళ్ళకి పోతాయి, స్పోర్ట్స్ అయినా పని చేస్తే వాళ్ళకి పోతాయి. ఈ పనిచేసేది ఏంటిది ఇక్కడ ఉన్న 11 సీట్లు క్యాపీ వాళ్ళకే పోతాయి. అయితే దీంట్లో ఇంకొక అవకాశం ఉంది. ఏంటంటే ఈ 34 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ 34 మెంబర్స్కి ఆల్రెడీ కొంతమందికి సీట్ వచ్చింది. ఎక్కడ సీట్ వచ్చింది? ఈ పైన ఖాళీలో సీట్లు వచ్చింది. ఈ పైన ఖాళీలో సీట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఎన్సీసీకి మూవ్ అయినప్పుడు డెఫినెట్గా ఆయా కేటగిరీలో ఒక్కొక్కటో 2 సీట్లు వస్తాయి మళ్ళీ. అంత మిద్ద ఏం రావు. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి కూడా కొంతమందికి ఆల్రెడీ సీట్లు వచ్చినాయి. వాళ్ళ అప్గ్రేడేషన్ ప్రాసెస్ స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకు బెటర్ కాలేజ్ అనిపిస్తే ఇక్కడ వాళ్ళ కేటగిరీలో బీసీబీలో జనరల్లో ఉండొచ్చు. బీసీబీలో జనరల్ ఉన్న క్యాండిడేట్ అదే బీసీబీలో స్పోర్ట్స్ కోటాలో ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ వచ్చిందనుకోండి, ఆయన అటు పోతాడు. అంటే ఇక్కడ ఉన్న కొన్ని సీట్లు కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఎక్కువ మొత్తంలో రావు. 1-2 వస్తాయి వచ్చే కేటగిరీ, 1 వస్తుంది అంతే.